క్లాస్ మొత్తానికి అందగాడు జితేంద్ర. వెళ్ళు. తర్వాత మౌనిక, ఇంట్లో కూర్చొని అనుకుంటూ నీకెందుకు బాబు కూర్చోదా, అక్షరం పొల్లు పోకుండా మీరు ఉన్నారు ఎందుకు? క్లాస్ అవగానే కూతుల్లా గ్రౌండ్ లో కనపడడం తప్ప ఏమన్నా వచ్చా? ఆటాన్ని కంఠస్థం చేస్తే వాడిలాగా 100కి 100 రాదు. చూస్తారే మీ మొహారమంట, కొట్టని చప్పట్లు వెయ్యండి వీరపాలు వాడికి. వెరీ గుడ్. పాస్ అయి వచ్చిన వాళ్ళందరూ క్లాస్ అయిపోయాక పేపర్లు తీసుకుంటారు. కానీ ఇప్పుడు కొందరు ప్రత్యేకమైన ఒక్కో పేపర్ ఒక్కో ఆడి ముంచు ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఇప్పుడు నేను పేర్లు చెబుతాను, వాడు లేచి నిలబడండి. ఇవట్లా పట్టుకో. విక్రమ్ బాబు. నా క్లాస్ నీకెంతో ఇచ్చింది, కొంచెమైనా తిరిగి ఇవ్వకపోతే లాభైపోదు. మరి 30 మార్కులు ఏంట్రా? తప్పి చవరా పెంచేది కదవా. అపర మేధావి గారు, ఏమైందండి మీ జ్ఞానం మహాప్రభు? పాస్ మార్కుల హద్దుల్లో దాక్కున్నారేంటి? మీరు ఫెయిల్ అయినా మా టీచింగ్ ఫెయిల్ కాకూడదని గ్రేస్ మార్కులు మీకు భిక్షగా వేస్తున్నా. ఎన్ని మార్కులు పడతాయో అన్ని బతిపుచ్చులు ఉంటాయి మీకు. విక్రమ్ బాబు 5 మార్కులు పాస్ అయ్యవరా? అపర మేధావి గారు 4 మార్కులు పాస్ అయ్యావు. రండి నిలబడు దూరంగా నిలబడరా. నిలబడు. క్లాసులో హీరో అవుదామని ఇంట్రెస్ట్ పాఠం